హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌజన్య. ఈరోజు వీడియోలో కాటన్ క్లాత్తో డిజైనర్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ ఫ్రాక్ని 5 to 6 years బేబీ కోసం స్టిచ్ చేస్తున్నానండి. దీనికోసం 1 మీటర్ కాటన్ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. కాటన్ క్లాత్ని 2 లేయర్స్గా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. లెంత్ 17 inches తీసుకుంటున్నానండి, విత్ 1 మీటరు. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా లెంత్ 17 inches విత్ 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు బాక్స్ ప్లేట్ కోసం సైడ్ స్టిచ్చెస్ కోసం 1 inch విచ్చి పెట్టేసి మార్క్ చేసుకోవాలండి. 1 inch విచ్చి పెట్టిన దగ్గర నుండి మార్క్ చేసుకొని ఈ విధంగా 2 inches మార్క్ చేసుకోవాలి. ఇలా 1 మీటర్ క్లాత్ అంతా మార్క్ చేసుకోవాలండి 2 inchesగా. సైడ్ స్టిచ్చింగ్ కోసం 1 inch విచ్చి పెట్టాం కదండి, అది విచ్చి పెట్టిన తర్వాత 2 inches మార్క్ చేసుకున్నాం కదా. ఇలా మార్క్ చేసుకున్న దగ్గర 1 సైడ్ మన వైపు, 1 సైడ్ ఆపోజిట్ సైడ్ ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్కి టచ్ అయ్యే విధంగా 1 ప్లేటు మన సైడు, 1 ప్లేటు ఆపోజిట్ సైడు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సైడ్ స్టిచ్చెస్ కోసం 1 inch విచ్చి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత 2 క్లాత్స్ని రివర్స్లో పెట్టుకొని సైడ్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎనదర్ సైడ్ కూడా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బాటమ్ పార్ట్ని రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకోగా ఈ విధంగా వస్తుంది. వెస్ట్ మెజర్మెంటు 12 inches వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. వెస్ట్ రౌండ్ 24 inches అండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి స్టిచ్ చేసుకున్నాం కనుక 12 inches ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. మెజర్మెంట్స్ కోసం ఫస్ట్ లైనింగ్ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. క్లాత్ని ఈ విధంగా 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. బాడీ లెంత్ 11 inches మార్క్ చేసుకోవాలి. యాక్చువల్ బాడీ లెంత్ 10 inches అండి. పైన కింద స్టిచ్చెస్తో కలిపి 11 inches మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ కోసం 1/2 మీటర్ లైనింగ్ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలి. ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దామండి. ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ 4 inches మార్క్ చేసుకోవాలండి. షోల్డరు 5 inches, నెక్ పార్ట్ 2 inches, షోల్డర్ పార్ట్ 3 inches మార్క్ చేసుకోవాలి. నెక్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. నెక్ రౌండ్ కోసం 1 inch మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 5 inches అండి. కర్వ్ కోసం 1 inch మార్క్ చేసుకోవాలి. చెస్ట్ 6.5 inches అండి. వెస్ట్ 6 inches. యాక్చువల్ మెజర్మెంట్కి by 4 తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకుంటున్నాం కదా, సో అందుకని యాక్చువల్ మెజర్మెంట్కి by 4 తీసుకోవాలి. చెస్ట్ మెజర్మెంటు, వెస్ట్ మెజర్మెంటు ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బాడీ సైడ్న 1.5 inch ఎక్స్ట్రా తీసుకోవాలండి ఖర్చు కోసం. అండ్ బాడీ డౌన్ పార్ట్లో ఈ విధంగా క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. షేప్ కోసం 1/2 inch క్రాస్గా కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా ఈ విధంగా 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని
మెజర్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకోవాలండి. బ్యాక్కి హుక్స్ కోసం ఒక 1/2 ఇంచు క్లాత్ని విడిచిపెట్టి పైన ఫ్రంట్ పార్ట్ని పెట్టుకోవాలి. బ్యాక్ నెక్ 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. ఆర్మ్ హోల్ దగ్గర ఫ్రంట్ పార్ట్లో 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి. అండ్ బాడీ డౌన్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకున్నట్లుగానే బ్యాక్ పార్ట్ని కూడా ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఆర్మ్ హోల్ దగ్గర లోతు తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్కి లోతు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి, ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు బాడీ పార్ట్ డిజైన్ కోసం బాటమ్ పార్ట్కి యూజ్ చేసిన క్లాత్ని ఇక్కడ డిజైన్ కోసం యూజ్ చేస్తున్నానండి. క్లాత్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. సెంటర్ పార్ట్ నుండి డౌన్ పార్ట్లో 7.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. వెస్ట్ 6 ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచెస్ కలిపి 7.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. బాడీ లెంత్ 11 ఇంచెస్ కనుక క్లాత్ లెంత్ కూడా 11 ఇంచెస్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కనుక డిజైన్ కోసం 3 ఇంచెస్ తక్కువ తీసుకొని 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్ 2 ఇంచెస్ విత్ తీసుకున్నాం కదండి. అండ్ షోల్డరు 3 ఇంచెస్ తీసుకున్నాం కదా. ఈ షోల్డర్ దగ్గర 3 ఇంచెస్కి సెంటర్లో మార్క్ చేసుకోవాలండి. 1.5 ఇంచెస్ మార్క్ చేసుకొని 3 ఇంచెస్కి సెంటర్లో 1 ఇంచు మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా 1 ఇంచు వచ్చే విధంగా సెంటర్లో మార్క్ చేసుకోవాలి షోల్డర్కి. షోల్డర్ దగ్గర నుండి లెంత్ 7 ఇంచెస్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ పార్ట్కి మనము 7 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదండి. ఈ విధంగా కర్వ్లా మార్క్ చేసుకోవాలి, జాయిన్ చేసుకోవాలి. వెస్ట్ దగ్గర 7.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కనుక అక్కడ నుండి ఈ విధంగా కర్వ్లా మార్క్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇప్పుడు మార్క్ చేసుకున్న దానికి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ని విడిచిపెట్టి చుట్టూ కటింగ్ చేసుకోవాలండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత చుట్టూ స్టిచ్చింగ్ కోసం క్రాస్ క్లాత్ని తీసుకోవాలండి. ఈ విధంగా క్రాస్ క్లాత్ని తీసుకోవాలి. కార్నర్స్ ఆల్రెడీ మనం ఒక 1/2 ఇంచు క్లాత్ని విడిచిపెట్టుకున్నాం కదా, ఆ 1/2 ఇంచు ప్లేస్లో ఈ క్రాస్ క్లాత్ని పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా కార్నర్స్లో స్టిచ్ పెట్టుకున్న తర్వాత క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని
స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని సెంటర్లో మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం అండి లైనింగ్ క్లాత్ని ఈ విధంగా 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో ఫోల్డింగ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ని ఈ విధంగా సెంటర్కి మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. వైట్ క్లాత్ని కూడా సెంటర్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ బాడీ క్లాత్ పైన ఈ విధంగా వైట్ క్లాత్ని పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎనదర్ సైడ్ కూడా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ బాడీ పార్ట్ కూడా మెయిన్ క్లాత్ పైన వైట్ క్లాత్ని పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దానిపైన వీడియోలో చూపిస్తున్నట్లుగా లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి. షోల్డర్స్ దగ్గర కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. బాడీ సైడ్స్, ఆర్మ్ హోల్ అండ్ షోల్డర్ దగ్గర అండ్ నెక్ దగ్గర ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకున్న తర్వాత కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర, నెక్ దగ్గర కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్ని కూడా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలండి. షోల్డర్స్ దగ్గర మాత్రం స్టిచ్ చేసుకోకూడదు. ఈ విధంగా బాడీ సైడ్స్, నెక్ దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. అండ్ కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇదే విధంగా ఎండర్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. అండ్ కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్ వైపు ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ క్లాత్ వైపే పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపలికి ఈ విధంగా పెట్టుకొని షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేయగా ఈ విధంగా ఉంటుందండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు స్టిచ్చెస్ అన్నీ లోపలే ఉంటాయండి. అండ్ పోగులు కూడా రాకుండా ఉంటాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ను కాజా పెట్టి హుక్స్ పెట్టి కోసం స్ట్రైట్ క్లాత్ తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఒకటి కాజా పట్టీ కోసం, ఒకటి హుక్స్ పట్టీ కోసం అండి. హుక్స్ పట్టీకి క్లాత్ లోపలికి ఫోల్డ్ అయ్యేలా స్టిచ్ చేసుకోవాలి. కాజా పట్టీకి క్లాత్ ఈ విధంగా బయటకు వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలండి.
ఈ విధంగా బ్యాక్ పార్ట్న ఒకటి కాజా పట్టీ కోసం ఒకటి హుక్స్ పట్టీ కోసం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం బ్లాక్ కలర్ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. ఈ విధంగా 2 లేయర్స్గా క్లాత్ని తీసుకోవాలి. విత్ 11 ఇంచెస్, లెంత్ 4 ఇంచెస్ అండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని కర్వ్లా కటింగ్ చేసుకోవాలి హ్యాండ్ షేప్లో. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత డౌన్ పార్ట్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. అండ్ సెంటర్లో ఒక స్లిట్ పెట్టుకోవాలి. ఇదే విధంగా బోత్ హ్యాండ్స్ కూడా డౌన్ పార్ట్లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు బాడీ పార్ట్ స్లీవ్స్ దగ్గర ఈ విధంగా హ్యాండ్స్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎండ్ సైడ్ కూడా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ అయ్యగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్న కాజా పట్టి హుక్స్ పట్టి ఈ విధంగా కలుపుకొని డౌన్ పార్ట్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్కి థ్రెడ్స్ కోసము స్ట్రైట్ క్లాత్ తీసుకొని లెంత్ 21 ఇంచెస్ విత్ 4.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని వన్ సైడ్ కర్వ్లా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎనదర్ థ్రెడ్ని కూడా స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న థ్రెడ్స్ని బ్యాక్ పార్ట్కి సైడ్న ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ అయ్యగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కలిపి ఆల్రెడీ మెజర్ చేసుకున్నట్లు బాడీ సైజ్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని రివర్స్ చేసుకోగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బాటమ్ పార్ట్ని వెస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. బాడీ పార్టు బాటమ్ పార్ట్ కలిపి వెస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్న హుక్స్ కాజాలు స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు బాడీ పార్ట్ దగ్గర ఆ థ్రెడ్స్ లాగా కనిపిస్తున్న ప్లేస్లో బ్లాక్ కలర్లో బౌస్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. పైన పెర్ల్ని స్టిచ్ చేశానండి. స్టిచ్ అయ్యగా ఈ విధంగా వస్తుంది. చూసారు కదండి, ఈజీగా తక్కువ క్లాత్తో కాటన్ క్లాత్తో డిజైనర్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు 3 ఆప్షన్స్ వస్తాయండి. అందులో ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.